ఏంటి మీ అత్తమామలు అడుక్కుని తింటున్నారు, పక్క వాళ్ళని అడుక్కుని తింటున్నారు అని కొడుకుని కానీ కోడలు కానీ ప్రశ్నిస్తే ఏమంటారో తెలుసా? వాళ్ళు మా ఆయన్ని పట్టించుకోవట్లేదు, పెద్దోడిని పట్టించుకుంటున్నారు, చిన్నోడు పట్టించుకుంటున్నారు, మమ్మల్ని ఒక విధంగా చూస్తున్నారు. మేము ఎందుకు చూస్తున్నాం వాళ్ళని? వాళ్ళ మీద మాకు కక్షే, మా అత్తమామని చూడను అని ఎంతమంది కోడలు అంటలేదండి? మీ అన్నయ్య ఏంట్రా చాలా దీనస్థితిలో ఉన్నాడు, పాపం అందరిని అడుక్కుని తింటున్నాడు, సహాయం కోరుతున్నాడు అందరినీ. నువ్వు ఒక స్థాయిలో ఉన్నావు కదరా, మీ అన్నదమ్ముళ్ళు పట్టించుకోవచ్చు కదరా, ఒక్క అడుగుని పుట్టారు కదరా మీరు అంటే చాలామంది తమ్ముళ్ళు అన్నల్లో ఏమంటారు తెలుసా? వాడి గురించి మాకు అవసరం లేదు, వాడు మాకు ద్రోహం చేశాడు, సొంత అన్నయ్యే మోసం చేశాడు, సొంత తమ్ముడే మోసం చేశాడు, మేము వాడిని పట్టించుకోము, వాడు కర్మ, వాడు అలా సావాల్సిందే అని అన్నదమ్ముళ్ళు లేరా? ఏంటి మీ అక్క మీ చెల్లి చాలా ఆదరణ లేనట్టుగా, అందరూ ఉండి ఆదరణ లేనట్టుగా పాపం దీనస్థితిలో ఉంది అంటే అది ఒకప్పుడు మమ్మల్ని ఇలా చేసింది, ఒకప్పుడు అలా చేసింది, ఇప్పుడు మేము పట్టించుకుంటామండి, మేము పట్టించుకోము అని అక్క చెల్లెలు లేరా అని వాళ్ళని చిన్న చూపు చూసేవాళ్ళు లేరా? మాకు ఒకప్పుడు ద్రోహం చేశారు, మమ్మల్ని ఒకప్పుడు అలా తిట్టారు, ఒకప్పుడు ఇలా తిట్టారు, ఒకప్పుడు మమ్మల్ని అనరాని మాటలు అన్నారు, కానీ ఇప్పుడేందుకు మేమెందుకు పట్టించుకుంటాం? వాళ్ళని పట్టించుకోము. వాళ్ళు సాగు వాళ్ళు సత్తారు, వాళ్ళు ఎక్కడన్నా సామనే, మాకు అవసరం లేదు. మా పిల్లలు మంచుకున్నారా చాలు, మేము మంచుకున్నారా చాలు, మా కుటుంబం మంచుకుందా చాలు, మా పిల్లలు మంచి భవిష్యత్తులో ఉన్నారా చాలు. నా తమ్ముడు పిల్లలు అవసరం లేదు, నా తమ్ముడు గురించి అవసరం లేదు, మా అన్నయ్య గురించి అవసరం లేదు, మా అక్క గురించి అవసరం లేదు, మా చెల్లి గురించి అవసరం లేదు, మా అత్తమామల గురించి అవసరం లేదు, మాకు ఎవరి గురించి అవసరం లేదు, వాళ్ళందరూ మాకు ద్రోహం చేశారు, మేము ఇలానే బతుకుతూ అనేవాళ్ళు దేవుని బిడ్డలకు కానే కాదు. అలాంటి స్వభావం గలవారు మూర్ఖులు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదండి. దేవుని బిడ్డలు ఆనాడు యేసోబుని వాళ్ళ అన్నయ్యలో ఎంతగా చిత్రహింసలు పెట్టారండి. అయినా కానీ వాళ్ళందరినీ చివరి దశలో కరువు వచ్చినప్పుడు తమ్ముడి దగ్గరికి పోయినప్పుడు, ప్రధానిగా ఉన్నప్పుడు యేసోబు దగ్గరికి పోయినప్పుడు వాళ్ళని చూసి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఏడ్చాడండి, కానీ నీరు పెట్టాడు. అన్నయ్యలారా, మీరు నాకు చేసిన ద్రోహాన్ని బట్టి మీరు మనసు నొచ్చుకోమాకండి, దేవుడే నన్ను మీ ద్వారా ఇక్కడికి పంపించారు, అది దేవుని చిత్తం అని యేసోబు ఏడ్చాడండి. పైగా వాళ్ళందరికీ ఏడ్చిన కన్నీరు కనిపించకుండా ఇట్లా మొహం వాటర్ పెట్టి తుడుచుకున్నాడండి.